దాదాపు 70 సంవత్సరాల క్రితమే భారతదేశంలో చిరుతలు చీతాలు ఎక్స్టింక్ట్ అయిపోయాయని మనకు తెలుసు. అయితే ఇప్పుడు ఇండియాలో ఇండియన్ బార్న్ చీతా అంటే ఇండియాలో పుట్టిన చీతాకి పిల్లలు పుట్టాయి. యాక్చువల్లీ మనం 4 సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుంచి చీతాలు తెచ్చుకుని రీలొకేట్ చేసుకున్నాం ఇండియాలో. కూనో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లో పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు ఇండియాలో పుట్టిన చీతాకి పిల్లలు పుట్టాయి. మొత్తం ఇప్పుడు చీతాల సంఖ్య మన దేశంలో 57 అయిందనమాట. వైల్డ్ చీతాలు భారతదేశంలో పుట్టడం ఇదే తొలిసారని చెప్పొచ్చు. అసలు ఈ చీతాల చరిత్ర ఏంటి, మనం ఎందుకు తెచ్చుకున్నాం ఆఫ్రికా నుంచి, ఒకసారి చూద్దాం. చిరుత పులులు ఈ పేరు వినంగానే అందరికీ ఎంతో కొంత ఎగ్జైట్మెంట్ ఉంటుంది. చిరుత అనే పేరుకి అంత సిగ్నిఫికెన్స్ ఉంది. భారతదేశంలో చిరుతలు ఎక్స్టింక్ట్ అయిపోయి దాదాపు 70 సంవత్సరాలు అయిపోయింది. కొంతమంది కథనాల ప్రకారం 1947లో చివర మిగిలిన చిరుతలను కాల్చి చంపేశారని హంటింగ్లో. కొంతమంది కథనాల ప్రకారం ఛత్తీస్గఢ్లో ఒక చిరుత హంట్ చేస్తూ కనిపించిందని 1952లో. మొత్తం మీద 70 సంవత్సరాల క్రితం వరకు కనిపించాయి, ఇప్పుడు కనిపించట్లేదు. ఇండియాలో చిరుతలు ఎక్స్టింక్ట్ అయిపోయాయి. ఇండియాలో ఉన్న చిరుత వెరైటీ ఏషియాటిక్ చీతా. ఈ ఏషియాటిక్ చీతా కొన్ని మాత్రం ఇప్పుడు ఇరాన్లో ఉన్నాయి. IUCN అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ కథనం ప్రకారం ఏషియాటిక్ చిరుతలు ఇప్పుడు క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్థానంలో ఉన్నాయి. అయితే చిరుతలు ఆఫ్రికాలో కూడా ఉన్నాయి. సౌత్ ఆఫ్రికా, నమీబియా, జింబాబ్వే, బోట్స్వానా ఈ దేశాల్లో చిరుతలు ఉన్నాయి. వాటిని ఆఫ్రికన్ చీతాస్ అంటారు. ఈ ఆఫ్రికన్ చీతాస్ మాత్రం వల్నరబుల్ లిస్ట్లో ఉన్నాయి. వీటి నెంబర్స్ కూడా బాగానే ఉన్నాయి.